టీడీపీ గోనేహల్ గోపాల్ రెడ్డి ఆమరణ నిరాహార దీక్ష శిబిరంలో మద్దతుగా భారీ జనసందోహం. ప్రాణం పోయినా దీక్ష విరమించేది లేదు అంటూ భీష్మించు కూర్చున్న గోనేహల్ గోపాల్ రెడ్డి. నా చావుతోటైనా ప్రభుత్వంలో కనువిప్పు కలిగితే అంతే చాలంటూ సంచలన ప్రకటన చేసిన గోపాల్ రెడ్డి. ఎట్టి పరిస్థితుల్లో పెద్ద హరివనం మండలంలో కలిసేదానికి ససేమేర అంటున్న 16 గ్రామాలు. గోపాల్ రెడ్డికి మద్దతుగా 16 గ్రామాల ప్రజల నాయకులు ప్రభుత్వం పెద్ద హరివనం మండలం గెజెట్ నోటిఫికేషన్ లో పునర్పరిశీలన చేసుకోవాలని, 16 గ్రామాలను ఆధునంలోనే ఉంచాలని ప్రభుత్వం 16 గ్రామాల తరఫున గోనేహల్ గోపాల్ రెడ్డి ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. దీక్షా శిబిరంలో భారీగా ప్రజలు, నాయకులు మద్దతు. దీక్షకు మద్దతుగా టీడీపీ నాయకులు, కార్యకర్తలే ప్రభుత్వంపై తిరుగుబాటు అంటూ గుసగుసలాడుతున్న వివిధ పార్టీ నాయకులు. ఈ ఆమరణ నిరాహార దీక్ష కొనసాగించడానికి ఫస్ట్ కారణం, గత నెలలో 27వ తారీఖున పెద్దహరవనం మండలం గెజిట్ వదలడం జరిగింది. ఆ మరుసటి రోజు మేమంతా ఒక 5-6 మంది కూర్చుని 16 మంది గ్రామాల నాయకులతోటి ప్రజలతో చర్చించిన తర్వాత అదే రోజునే రేపటి నుంచి ఉద్యమ కార్యాచరణ రూపొందించాలని ఆ రోజు నుంచి రోజులు విడతల వారిగా రోజు ఏదో ఒక ఉద్యమం చేస్తూనే వచ్చాము. అయినా కూడా పాలకులు అయితేనేమి, అధికారులు అయితేనేమి ఎవరు కూడా మా దగ్గరికి వచ్చి స్పందించి మా గోడు వినిపించుకునే సందర్భం అయితే ఎప్పుడు కనిపించలేదు. రోజు కూడా ప్రతి ఆఫీస్ తిరిగాం, ప్రతి నాయకుల ఇంటి చుట్టూ తిరిగాం. ఎటువంటి మాకు స్పందన రాకపోవడం వల్ల ఈ 16 గ్రామాలతో నాయకులతో ప్రజలతో చర్చించి నేను 27 నుంచి ఈ 27కి కరెక్ట్ 30 రోజులు వాళ్ళు ఇచ్చిన గడువు అవుతుందనే ఉద్దేశంతో లాస్ట్ రోజు ఆమరణ నిరాహార దీక్ష కూర్చుందామని చెప్పి ప్రజలతో చర్చించిన తర్వాత నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈరోజు ఈ ఉద్యమాన్ని చూశాను, కనీసం ఈ ప్రజల స్పందన చూశాను, ప్రజల ఆవేదన చూశాను, ప్రజల్లో ఉండే ఆవేశం ఒక్కసారి విజయవాడకి వినిపించేలా ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం జరిగింది. కాబట్టి దీన్ని చూసైనా ఈ 16 గ్రామాలకి న్యాయం చేస్తారని ఆశిస్తూ నేను ఈ ఆమరణ నిరాహార దీక్ష ఇట్లనే కంటిన్యూ కొనసాగిస్తానని, పైనుంచి మనకి ఏదో ఒకటి భరోసా వచ్చేదాకా కూడా ఈ ఆమరణ నిరాహార దీక్ష ఇట్లనే కొనసాగిస్తానని. నా పేరు వేణుగోపాల్.